హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. రంజాన్ మంత్ వచ్చేసింది. ముస్లిం సోదరులందరూ ఉపవాసాలు కూడా స్టార్ట్ చేసేసారు. రంజాన్ అనగానే గుర్తొచ్చేది హలీం. ఈ హలీం కోసమే చాలామంది రంజాన్ మంత్ ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నుంచి అలా కాకుండా మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా మటన్ హలీంని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 4 టేబుల్ స్పూన్ల ఎర్ర గోధుమ రవ్వ, 1.5 టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ బార్లీ గింజలు, 1.5 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్, 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 10 జీడిపప్పు పలుకులు వేసి నీళ్లు పోసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగి 4 గ్లాసుల నీళ్లు పోసుకుని 40 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ని కూడా మ్యారినేషన్ చేసుకుందాము. ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా పొడి కోసం ఒక బిర్యానీ ఆకు, 3 యాలకులు, 6 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 స్టార్ అనీస్, 1 మరాఠీ మొగ్గ, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, కొంచెం బిర్యానీ ఫ్లవర్ని ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. ముందుగా 3/4 కిలో మటన్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోండి. మనం తీసుకున్న మటన్లో 70% బోన్లెస్ ఉండాలి. మటన్కి కాస్త కొవ్వు ఉంటేనే హలీంలోకి బాగుంటుంది. దీనిలోకి 10 పచ్చిమిర్చి చీలికలు, 1 టీ స్పూన్ కారం, మీరు కావాలంటే కారంని స్కిప్ చేయొచ్చు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ తోక మిరియాలు, ఇవి లేకపోతే మిరియాలు అయినా వాడుకోవచ్చు, 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్, కాస్త పుదీనా, కొంచెం కొత్తిమీర తరుగు, 1/2 కప్ కర్డ్, 2 టేబుల్ స్పూన్ల గీ, 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు ముక్కకి మసాలాలు అన్నీ బాగా పట్టేదాకా కలిపి 40 నిమిషాలు మ్యారినేట్ చేసుకోండి. నలభై నిమిషాల తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పప్పులని ఒక కుక్కర్లో నీళ్లతో సహా వేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే మరో కుక్కర్లో మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్కి యూజ్ చేసిన ఆయిల్నే వేసుకున్నాను. దీనిలో 4 గ్లాసుల వాటర్ కూడా పోసి మూత పెట్టి 10 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్కి పప్పులని బాగా కుక్ అయి ఉంటాయి. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి కలిపి కాసేపు చల్లార పెట్టుకోండి. ఇది కాస్త చల్లారాక ఈ పప్పుల మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి పల్స్ చేసుకోండి. దీనిని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కాస్త బరకగానే గ్రైండ్ చేసుకోండి. మటన్ కూడా 10 విజిల్స్కి బాగా మెత్తగా కుక్ అయిపోతుంది. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి మటన్ని బాగా మ్యాష్ చేయండి. కాసేపటికి మటన్ బోన్స్ సపరేట్ అవుతాయి. అవి తీసేసి ఇంకాసేపు మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని అందులో 5 టేబుల్ స్పూన్ల గీ వేసి మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న మటన్ అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో ఒక అరగంట పాటు కుక్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. దీనిని మనం కలుపుతూనే కుక్ చేసుకోవాలి. నిమిషానికి ఒక్కసారైనా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే అడుగు పట్టకుండా ఉంటుంది. అరగంట పాటు కుక్ చేసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కాస్త పుదీనా, 1 బద్ద నిమ్మరసం వేసి ఒకసారి బాగా కలుపుకొని మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, మటన్ హలీం రెడీ. బౌల్లోకి హలీం, ఫ్రైడ్ ఆనియన్స్, కాస్త నెయ్యి, వేయించిన జీడిపప్పు వేసి సర్వ్ చేసుకోండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. కాస్త టైం పట్టినా సరే ఆ టేస్ట్కి ఫిదా అయిపోతారు. మీరు పడిన శ్రమ అస్సలు వృధా అవ్వదు. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు టాట్ కిచెన్.
Please subscribe to Tat Kitchen for more updates. Thank you.